ఫ్రెండ్స్ ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి రేపైతే ఒప్పో రెనో 16 అండ్ 16 ప్రో మొబైల్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి అనమాట. అండ్ వీటి ఫీచర్స్ వచ్చేసి మీడియా టెక్ చిప్ సెట్ అండ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అలాగే 120 హెచ్జెడ్ ఓఎల్ఈడి డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. అండ్ ఫస్ట్ వచ్చి రేపు చైనాలో లాంచ్ అవుతాయి అండ్ నెక్స్ట్ మంత్ అయితే ఇండియాలో అయితే లాంచ్ అవుతాయి అనమాట. ఫ్రెండ్స్ సెకండ్ న్యూస్ వచ్చేసరికి యూఎస్ లో ఉన్న అరిజోనా స్టేట్ కి చెందిన ఒక 50 years అంకుల్ అయితే ఆయన నడవలేడు అనమాట. అంటే స్పైనల్ కార్డ్ సంథింగ్ ఏదో ఒక డిసీజ్ వల్ల అయితే ఆయన నడవలేడు అనమాట. సో ఆయన ఏం చేశారంటే సో రోబోటిక్ లెగ్స్ ఉంటాయి కదా, దానికి వచ్చి 5000 mAh బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. అండ్ దాన్ని యూస్ చేసుకొని అయితే గ్రాండ్ కెనియన్ అయితే ఒక 100 meters హైకింగ్ అయితే చేశారనమాట. అండ్ ఆయన వెయిట్ వచ్చి 120 pounds ఉంటుంది. అండ్ థర్డ్ న్యూస్ వచ్చేసరికి మళ్ళీ ఓప్పో వాళ్ళ నుంచి అనమాట. సో ఈ న్యూస్ ఏంటంటే ఫైండ్ X9 Ultra అండ్ ఫైండ్ X9s మొబైల్స్ ఉంటాయి కదా, సో వీటిలో అయితే 8K రెజల్యూషన్ తో అయితే వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఈ మొబైల్స్ ప్రైసెస్ అయితే అరౌండ్ 62,000 వరకు అయితే ఉంటాయి. అండ్ ఇండియాలో అయితే ఇవి అవైలబుల్ గా కూడా ఉన్నాయి అనమాట. ఫ్రెండ్స్ ఫోర్త్ న్యూస్ వచ్చేసరికి ఏఐ టూల్ అనేది ఇలా యూజ్ గన్ చేస్తే ఆర్ ఎల్స్ ఇలాగని పనిచేస్తే సో ఐటీ ఫీల్డ్ లో ఉన్న టెస్టర్ రోల్ ఉంటుంది కదా, దానికైతే పెద్ద బొక్కే పడేలాగా ఉంది. ఏంటంటే ఆంథ్రోపిక్ వల్ల క్లౌడ్ మిథోస్ ఉంటుంది కదా, సో ఇది వచ్చి ఒక నెలలో 10,000 bugs అయితే ఐడెంటిఫై చేసింది అనమాట. యాక్చువల్ గా ఒక యావరేజ్ టెస్టర్ అనేవాడు అయితే 4 to 6 months లో ఒక 100 bugs అయితే ఐడెంటిఫై చేసి క్లియర్ చేయగలుగుతాడు అనమాట. అండ్ ఏ ఇలాగా ఉండిందంటే చాలా మంది ఉద్యోగాలు పోతే దాంట్లో టెస్టర్ రోల్ అయితే ఫస్ట్ అనేసి నా అభిప్రాయం. అండ్ ఫైనల్ న్యూస్కి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకునే ఒక సబ్స్క్రిప్షన్ వల్ల నాకు ఇలాంటి మరిన్ని న్యూస్లు చెప్పాలనే మోటివేషన్ వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఫిఫ్త్ న్యూస్ వచ్చేసరికి ఏఐ ఏజెంట్స్ వల్ల గూగుల్ కి పెద్ద బొక్కే పడేలాగా ఉంది. ఏంటంటే మనం ఏదైనా సెర్చ్ చేస్తే ఇప్పుడు ముందులాగా లింక్స్ ఇచ్చి మన పాటికి మనల్ని ఎత్తుకోనేలా కాదు, ఒక సమ్మరీ అయితే ఇస్తుంది అనమాట. ఈ సమ్మరీ వల్ల ఏమవుతుందంటే జెన్యూన్ రీసెర్చర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమంటున్నారంటే అది ఇచ్చే సమ్మరీ నచ్చక వాళ్ళ అంతటా వాళ్ళే రీసెర్చ్ చేసి వాళ్ళకంటూ ఒక సమ్మరీ రాసుకోవాలనుకుంటారు కదా, వాళ్ళకైతే ఇది నచ్చడం లేదనమాట. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు కొత్త బ్రౌజర్స్ కి షిఫ్ట్ అవుతున్నారు. కొత్త బ్రౌజర్స్ అంటే బ్రేవ్ అలాగే డక్ గో ఉంటాయి కదా, ఈ బ్రౌజర్స్ కి అయితే షిఫ్ట్ అవుతాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రేవ్ లో అయితే అడ్వర్టైజ్మెంట్స్ అనేవి అయితే అసలు రావు. సో నాకు తెలిసి దీనివల్ల కొంచెం బొక్కబడేలాగే ఉంది. అండ్ దిస్ ఈస్ సర్క్యూట్ 360 ఎపిసోడ్ నెంబర్ 19 అండ్ దిస్ ఈస్ బోలియన్ ధనుష్ సైనింగ్ ఆఫ్. బై.